విద్యతో ఏదైనా సాధించవచ్చని, కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే కలెక్టర్లు అవుతారని, అందుకే విద్యార్థులను మరింత ఉన్నత విద్యను అందించేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నారని, విద్యార్థులు భవిష్యత్తు ఉన్నత స్థాయి ఉద్యోగాలలో ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యకు పెద్దపీట వేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారి జన్మదిన వేడుకల్లో భాగంగా విద్యార్థులకు ట్యాబులు పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ చేతుల మీద అందుకోవడం విద్యార్థులు అదృష్టమని భీమవరం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అన్నారు. భీమవరం బీవీ రాజు మున్సిపల్ పార్కు వద్ద ఉన్న పిఎస్ఎం గర్ల్స్ హై స్కూల్ నందు సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా విద్యార్థులకు ట్యాబుల పంపిణీ కార్యక్రమం జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ చేతుల మీదుగా నిర్వహించారు. ఈ రోజు మీ అందరికీ కూడా ట్యాబ్స్ సప్లై చేయడం, డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. సో అది చాలా మంచి విషయం, అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇంతకు ముందే మన గౌరవ ఎమ్మెల్యే గారు అండ్ ఎమ్మెల్సీ గారు మాట్లాడి విద్యారంగంలో ఏ మార్పులు తీసుకొచ్చాం, మంచి మంచి పథకాలు అమలవుతున్నాయి, మంచి విషయాలు అమలవుతున్నాయి అనేది మీ అందరికీ అర్థమైనట్టుగా చెప్పారు. ఎక్స్పీరియన్స్ చేస్తుంది మీరే. మీ స్కూల్ ఆవరణం మారింది, మీరు తినే ఫుడ్ మారింది, మీ చేతిలో బుక్స్ మారాయి, అలానే మీ చేతిలోకి ట్యాబ్స్ వచ్చాయి, డిజిటల్ క్లాస్ రూమ్స్ వచ్చాయి. మీరు పై చదువులు తీసుకుంటే ఫ్రీ రీఎంబర్స్మెంట్ వచ్చింది. నిన్ననే ఇంకొక కార్యక్రమం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. అదేంటంటే పిల్లలు ఎవరైతే ఐఏఎస్ ఐపీఎస్ చదవాలనుకుంటున్నారో, సివిల్ సర్వీసెస్కి ఎవరైతే వెళ్ళాలి అనుకుంటున్నారో, పాస్ అయిన వాళ్ళకి, ప్రిలిమ్స్ పాస్ అయిన వాళ్ళకి 1 lakh రూపీ క్యాష్ ప్రైజ్, అలానే మెయిన్స్ పాస్ అయిన వాళ్ళకి 50,000. అది చిన్న విషయం కాదు. సివిల్స్ రాయాలి అంటే ఒకేసారి ఎగ్జామ్ రాసేసిన వెంటనే రాదు. కొందరు అటెంప్ట్స్ ఇస్తారు, మనము 3 attempts ఇస్తారు, కొందరు 4 attempts ఇస్తారు. ఆ సమయంలో ఇంట్లో వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. వీళ్ళు రాస్తూనే ఉన్నారు, వీళ్ళ ఎగ్జామ్ వీళ్ళకి ఏమీ రావట్లేదు అని అనుకుంటారు. ఆ టైంలో ఈ ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది వాళ్ళకి చాలా మొరల్ బూస్టప్ అనేది జరుగుతుంది. అలానే సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయిన వాళ్ళకి బుక్స్ కూడా చాలా కాస్ట్లీ బుక్స్ ఉంటాయి, అది కొనుక్కోవచ్చు. అలానే ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు ఒక్కొక్క ఇంటర్వ్యూ కూడా మనం ఫీ పే చేస్తేనే మాక్ ఇంటర్వ్యూస్ అలా అవకాశం ఇస్తారు, దానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అలానే చాలా వరకు ఈ సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్స్ అన్నీ కూడా హైదరాబాద్లో, ఢిల్లీలో, పెద్ద సిటీస్లో ఉంటాయి. అక్కడికి వెళ్ళాలి అంటే హాస్టల్ ఫెసిలిటీ కూడా కొంచెం కాస్ట్లీగానే ఉంటుంది. అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఈ స్కీమ్ అనేది అనౌన్స్ చేశారు. ఐపీఎస్ అవ్వాలి అనుకుంటున్నారో దీనికి కూడా మీకు ఈ మార్గం అనేది చాలా సులభమైంది.